అంబ భీష్ముని ఎందుకు చంపాలనుకుంటుందో ఈ ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ శక్తి డివైన్స్. సత్యవతి భీష్ముని విచిత్ర వీరుడి తరపున స్వయంవరానికి వెళ్ళమంటది. భీష్ముడు అది తప్పు అని చెప్పినా కూడా తను వినదు. అయితే భీష్ముడు స్వయంవరానికి వెళ్తాడు. అక్కడ ఇలా అంటాడు, నాతో పోటీ పడిన గెలవలేరు కాబట్టి నా సోదరుడు విచిత్ర వీరుడి కోసం 3 రాజకుమార్తెలను తీసుకెళ్తా అని చెప్పాడు. కానీ ఇక్కడ అంబ ముందుగానే సల్వ అనే రాజుతో ప్రేమలో ఉంటది. అంబ మరియు సల్వరాజు ఈ స్వయంవరంలో వివాహం చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ ఇంతలోనే భీష్ముడు ఇలా అనేసరికి సల్వరాజు అలా ఎలా తీసుకెళ్తారు, యుద్ధం చేయండి నాతో అని భీష్ముడితో అంటాడు. అలా భీష్ముడు యుద్ధం చేస్తాడు. భీష్ముడు సల్వరాజుని ఒక్క దెబ్బతోనే కింద పడేస్తాడు. అలా 3 రాజకుమార్తెలతో హస్తినాపురానికి బయలుదేరతాడు. అంబ ఇంకా ఆపుకోలేక మధ్యలోనే ఆమె మరియు సల్వరాజు ప్రేమ గురించి చెప్తది. ఇది తెలిసాక భీష్ముడు ముందే తెలిస్తే ఇలా తీసుకొచ్చేవాడినే కాదు అని అంటాడు. ఆమెని అక్కడే వదిలేస్తాడు. ఆమె తిరిగి సల్వరాజు దగ్గరికి వెళ్ళి నన్ను వివాహం చేసుకో అని అంటది. కానీ సల్వరాజు ఎంతో కోపం మరియు బాధతో, నువ్వు భీష్ముడు దానం ఇస్తే వచ్చావు, నాకు అలాంటి దానం అక్కర్లేదు అని అంటాడు. అది విన్న అంబ బాధతో మళ్ళీ భీష్ముని దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి నన్ను వివాహం చేసుకో అని అంటది. అప్పుడు భీష్ముడు ఇలా అంటాడు, నేను బ్రహ్మచారిని, మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. దానికంబ మీరే కదా నన్ను గెలుచుకుంది, మీరే నన్ను చేసుకోండి వివాహం అని కోపంతో చెప్తది. కానీ భీష్ముడు కుదరదు అని అంటాడు. అప్పుడు ఆమె నీకెలా అయినా గుణపాఠం చెప్పాలి, ప్రపంచం మొత్తం తిరిగి నీతో బలపడే యోధుని తెస్తా అంటది. దానికి భీష్ముడు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, మీరు గుణపాఠం చెప్పాలనుకుంటే నా గురువు అయిన పరశురాముడి దగ్గరికి వెళ్ళండి అని అంటాడు. అలా ఆమె కోపంతో పరశురాముని కలవనికి ప్రయాణం మొదలు పెడుతుంది. ఇక్కడేమో విచిత్ర వీరుడు అంబిక మరియు అంబాలికని వివాహం చేసుకుంటాడు. కానీ అతనికి ఆరోగ్యం బాలేనందువలన కొంతకాలంలోనే మరణించాడు. అప్పుడు తల్లి అయిన సత్యవతి మరియు భీష్ముడు మళ్ళీ ఆందోళనలో పడ్డారు. అంబ ఏమో పరశురాముని చేరుకోవడానికి ఎన్నో అడ్డంకులను సవాలుగా ఉండి ఆయనని కలిసింది, జరిగింది చెప్పింది. అది విన్న పరశురాముడు అది ఎలా, నా శిశువు ఎప్పుడు అలా తప్పు చేయడు అని అంటాడు. అప్పుడు అంబ మీరు నాతో రండి, నిజమేంటో మీకే తెలుస్తుంది అని చెప్తది. సరే అని పరశురాముడు అంబతో కలిసి హస్తినాపురానికి వెళ్తాడు. అదే సమయంలో భీష్ముడు మరియు సత్యవతి విచిత్ర వీరుని మరణం వల్ల ఎంతో బాధలో ఉంటారు. ఆ సమయంలో అంబ మళ్ళీ వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని భీష్ముడిని అడుగుతుంది. లేదంటే మీ గురువైన పరశురాముడితో యుద్ధం చేయమని అంటది. అయితే దానికి భీష్ముడు ఒప్పుకొని పరశురాముడితో యుద్ధం చేయనికి సిద్ధపడతాడు. ఆ యుద్ధం సరస్వతి నది తీరంలో కురుక్షేత్ర అనే స్థలంలో జరుగుతుంది. ఇద్దరు ఎంతో పోటాపోటీగా 23 రోజులు యుద్ధం చేస్తారు. ఎన్నో ఆయుధాలు వాడతారు. ఇది చూసిన దేవతలు, ఋషులు ఎంతో ఆశ్చర్యపోయి ఆ యుద్ధాన్ని అలానే చూస్తూ ఉండిపోయారు. అలా 24వ రోజు భీష్ముడు ఒక ప్రత్యేకమైన అస్త్రం వేయాలి అని నిర్ణయించుకున్నాడు. అదే ప్రస్వాపాస్త్రం. అది వేయాలి అనుకునే లోపు దేవతలు అడ్డుపడి ఇలా అన్నారు, నీ గురువైన పరశురాముని పైన ఆ అస్త్రం వేయడం తప్పు, వెనక్కి తీసుకో అని అన్నారు. అది విన్న భీష్ముడు ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. అలా పరశురాముడు తన శిశువైన భీష్ముని ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. కానీ అంబకు న్యాయం చేయలేకపోయినా అని బాధ కూడా పడ్డాడు. ఇది చూసిన అంబ ఇలా అయితే కాదు అని శివునికి ఎంతో కాలం వరకు ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. అలా ఒక రోజు శివుడు ప్రత్యక్షం అయ్యాడు. అంబను వరం కోరుకోమని చెప్పాడు. అప్పుడు అంబ ఇలా కోరుకుంది, నేను భీష్ముడిని చంపాలనుకుంటున్నాను. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, ఈ జన్మలో అయితే కుదరదు, కానీ వచ్చే జన్మలో తప్పకుండా భీష్ముని మరణానికి కారణం నువ్వే అవుతావని చెప్పి మాయమైపోయాడు. అప్పుడు కోపంతో వచ్చే జన్మలో భీష్ముడిని చంపాలి అని అనుకొని
అంబ మంటలో దూకేసి చనిపోయింది. ఇక హస్తినాపురంలో విచిత్ర వీరుడు మరణించాడు. అతనికి సంతానం లేదు. అప్పుడు సత్యవతికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. భీష్ముడి దగ్గరికి వచ్చి అంబిక అంబాలికాని పెళ్లి చేసుకో, హస్తినాపురానికి రాజు అవ్వు అని అంటది. కానీ మనకి తెలిసినట్టే భీష్ముడు ఆయన మాటకి కట్టుబడి ఉండే మనస్తత్వం కాబట్టి దానికి ఒప్పుకోడు. అలా ఆలోచిస్తున్న సమయంలో భీష్మునికి ఒకటి గుర్తొచ్చింది. అదే నియోగ విధానం. ఈ నియోగ విధానం అంటే ఏమిటి? అంబిక మరియు అంబాలికకు పిల్లలు ఎలా జన్మించారో మనం ఎపిసోడ్ 4 లో తెలుసుకుందాము. వీడియో ఎండ్ చేసే ముందు నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.